ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. అరే మామ, నువ్వు బతికే ఉన్నావారా? అరే ఎర్రి పువ్వా, నేను బతికే ఉన్నారా? ఫోన్ చేసి నువ్వెందుకు చంపుతున్నావో చెప్పు. ఏం లేదు, నువ్వైతే బతికే ఉన్నావుగా, నీకేం కాలేదుగా, నువ్వు మంచిగానే ఉన్నావారా? అరే దెంగుతున్నా నిన్ను. అరే ఓరి నీ మంచిగుండు గువ్వను మీగా, ముందు ఏమైందో చెప్పరా ఏ గుద్దగా కిలోడా. ఏం లేదు మామ, రాత్రి పడుకున్నప్పుడు కళ్ళలో సరిత ఆంటీ బదులుగా నువ్వు చచ్చిపోయినట్టు వచ్చిందిరా లాంటి. నీ కళలను కొర్రె కొమ్రిగాడు మింగా, నీ కళలో నేను చచ్చిపోవడం ఏంట్రా? వేరే ఎవరు దొరకలేదారా నీకు లాంటి? మామ అవును, ఇందాక నా కళ్ళను కర్రెకొమ్మిరిగాడు మింగుతాడన్నావు కదా, నా కళ్ళలో వచ్చింది నువ్వే కాబట్టి ఆ కర్రెకొమ్మిరిగాడు నిన్నే కదరా మింగుతాడు. ఇదెలా మర్చిపోయారు ఎట్టి లాంటి? అరే నీ కళ్ళల ముండమోయా, ఎందుకురా పొద్దు పొద్దున్నే నన్ను ఫోన్ చేసి నువ్వు నా కళ్ళలో వచ్చి చచ్చిపోయావని మింగుతున్నావు? గువ్వ మూసుకొని పడుకోరా లాంటి. అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. సరే మామ, పడుకుంటా గానీ మళ్ళీ నువ్వు నా కళ్ళలో వచ్చి చచ్చిపోతే ఈసారి ఏం చేయమంటావు? వెళ్ళి నీ మెడలో దండవేయమంటావా? చెప్పరా లాంటి. నీ అవ్వ గండం పిల్లం ముండమోయ. అరే ఎందుకురా ఫోన్ చేసి మింగుతున్నావు? అరే నీ కళలోనే కాదు బయట చచ్చిపోయినా వచ్చి దండేసి మటన్ తిని మింగేరా, అంతేగాని నాకు ఫోన్ చేయకు లాంటి. ఏ ఎందుకురా అట్లా కొత్తగా వచ్చిన కోడల మీద అలిగినట్టు అలుగుతావు? నువ్వు నిజంగానే పోయినావు అనుకో, నేనే దగ్గరుండి మటన్ మంచిగా వండిస్తారా లాంటి. అరే నువ్వు ఇప్పుడు ఫోన్ కట్ చేయలేదనుకో, నీ గువ్వ చింపి మింగుతా లాంటి. సరే మామ, కట్ చేసి కానీ ఎందుకు అట్లా కుక్కరున్నట్టు వరుగుతున్నావు? ఒకవేళ నువ్వు మళ్ళీ నా కళ్ళలో చచ్చిపోతే మళ్ళీ ఫోన్ చేస్తారా ఎడ్డి లాంటి. వీడబ్బా, వీడి వల్ల ప్రశాంతంగా మింగేటట్టు ఉంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేద్దామంటే సరితా అంటే ఫోన్ చేస్తుందేమో. ఈ పొట్టిగాడు దొరకాలి, కుక్కను కొట్టినట్టు కొడతా లాంటి. అరే మామ పడుకున్నావారా? ఈసారి ఏమొచ్చిందో తెలుసా నా కళ్ళలో? అదే దెంగుతున్నా నిన్ను. అరే నీ అవ్వ నువ్వేడ పడుకొనిస్తున్నావురా? గంట గంటకు లపాకి ఫోన్ చేసినట్టు చేసి చంపుతున్నావు. ఈసారి కళలో ఎవడు సచ్చి మింగిండు? ఆయన నీకు ఎవడో ఒకడు చచ్చిపోయిన కళలు తప్ప వేరే కళలు రావారా లాంటి. అరే ఈసారి టింకువాడు చచ్చిపోయిండురా, ఆడికి ఏమైనా అయి ఉంటదా? అసలే వాడు ఒక్క చోటు ఉన్నాడు మొగ్గగాడు. నీ కళల జాతిని మింగ, ఎవడో ఒకడు సత్తాడు గాని ఎలా చచ్చిండో గుర్తుండదు. నీకు ముందు నువ్వు మన ప్లేస్కి రారా ఎర్రిపువ్వ. ఏమైంది మామ, ఏడికి రమ్మన్నావు? కొంపదీసి టింకువాడు నిజంగానే పోయిండయింది చెప్పరా లాని. వాడు చస్తే వాళ్ళ ఇంటికి రమ్మంట గాని ఏడికెందుకు పిలుస్తారా? ఎందుకురా పుట్టి, మనిషి మంచోనివే గాని వట్టాల మీద ఇంటికెళ్ళి తీరు చేస్తావు. మరి ఎందుకు పిలిచావో చెప్పరా? పిలిచి ఎవడో నోట్లో మొగ్గ పెట్టినట్టు అట్లున్నావు చెప్పరా లాని. అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. ఏం లేదురా పుట్టి, మనం అందరం కలిసి ట్రిప్ కి పోయి చాలా సంవత్సరాలైంది కదా, అందుకే ఒక ట్రిప్ కి ప్లాన్ చేద్దామని పిలిచినారా. ఏం మొగ్గలో ట్రిప్ ఎందుకురా మనకు? మనం ఎంత కష్టపడి ప్లాన్ చేసినా అది చివరికి వచ్చేసరికి క్యాన్సిల్ అవుద్ది లా. అలా కాదరా ఎరిపోవా, ఈసారి ట్రిప్ క్యాన్సిల్ అవ్వకుండా మంచి ప్లాన్ చేద్దాంరా ఎడ్డి లాన్. ఏంట్రా ఇద్దరు ఏదో ట్రిప్ ప్లాన్ అంటున్నారు, కొంపదీసి ఇద్దరు లేచిపోతున్నారా ఏంటి? అదే దెంగుతున్నా నిన్ను. అరే నీ గువ్వని కర్రెకొమరిగాడు మింగా, మేము లేచిపోవడం ఏంట్రా? నేను ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారా లాన్. అవునురా, మనం కూడా ఒక ట్రిప్ ప్లాన్ చేసి ఖచ్చితంగా పోవాలరా. అరే మనకన్నా చిన్న చిన్న పొరగాలు పోతున్నారా ట్రిప్ కి? చిన్న చిన్న పొరగాలు పోతున్నారని మనం పోదాం అంటున్నావా? గివ్వే వాళ్ళు తోడ కోసుకుంటే మనం మెడ కోసుకోవాలి, ఇప్పుడు ఏలు పెట్టుకుంటే మనం కాలు పెట్టుకోవాలా? నీ అవ్వ నీకు గుద్దలు ఇవ్వదు గుడిసెగప్పదు, ఏడికైనా పోదామంటే చాలు గువ్వలు ఏలు పెట్టి కెలికినట్టు మాట్లాడి ట్రిప్లని క్యాన్సిల్ చేస్తావు లాన్. అయిపోయింది, బతికి అయిపోయింది, చెక్కేస్తారులే ఈ రోజంతా. అరే వేడిని ఇలా కాదురా, వేడు ఈసారి రాను అనాలి ట్రిప్ కి. గువ్వలు కారం పొడి చల్లి మంట వచ్చేదాకా నీళ్ళు ఇవ్వకూడదు వేడికి. అట్లాగే మంట వచ్చినాక ఒక పెనం తెచ్చి 2 గుడ్లు తెచ్చి ఆమ్లెట్ వేసుకోరా లాన్. అరే వీడితో మాటలతో గెలవలేంరా, వీడు ఆడోళ్ళు అటు నుంచి ఇటు మాటలు తిప్పినట్టు తిప్పుతాడు లాన్.
సరేరా, నా మాటలు మీరు మొగ్గబి విన్నారు కానీ ఇప్పుడు ట్రిప్ ఏడికి ప్లాన్ చేద్దామో చెప్పండి రా ఎర్రి పువ్వులారా. ఏడికి ప్లాన్ చేసేది లేదురా, సరిత ఆంటీ ఇంటికి వెళ్ళి సరోజ ఆంటీ ఇంటి వరకు ఈ ట్రిప్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉండదు. నువ్వు గువ్వ మూసుకురా గుద్దకాకిలోడా, నీకు ఆకు తెలియదు పూకు తెలియదు. అరే గోవా పోదాం రా పువ్వా. గోవానా? గోవా అంటే మా డాడీ గుద్దలు తంతాడేమో రా, వేరే ఏడికైనా పోదాం, లేకపోతే నేను రాను, మీరు మింగేయండి. నువ్వు గిసువంటి మొగ్గుల మాటలు మాట్లాడుకు, నువ్వు ఖచ్చితంగా ఈ ట్రిప్ కి రావాలి, లేకపోతే నీ గువ్వల గుణపం దిగిపోద్ది. అయిపోయింది బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. మామ ముగ్గురం 8,000 వేసుకుందాం, మనకు గోవా పోయి వచ్చేదాకా మస్తు సెట్ అయితే బస్సులు. కావాలంటే మిగిలిన పైసలతో గోవాలో నింజలని తెచ్చుకుందాం. అరే నింజను తెచ్చుకుందాం గాని 8,000 అంటే మా అయ్య ఇంట్లో నుంచి ఎలా మింగుతాడేమోరా. నువ్వు గుద్దమోయి రాని అడ్డంకాలు తింగుతావు. గోవా పోదాం రారా అంటే మా డాడీ గువ్వలు తంతాడంట. అసలు తీరా అంటే ఇంట్లో నుంచి ఎలా మింగుతాడంట. మరి ఎందుకురా నువ్వు బతికి వటాలకు ఊరేసి సావురా లాని. అరే వాడిని అంతంత మాటలు అనకురా, వాడు నిజంగానే వట్టాలకు ఊరేసుకుని చేస్తాడు, తర్వాత నీ మీదనే వస్తుంది. మరి నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. సరేరా తెస్తగాని మరి గోవాకి ఎందులో పోదాం రా? బస్సులో పోదామా, ఫ్లైట్ లోనా, ట్రైన్ లో పోదామా? అయిపోయింది బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. నీ గువ్వని గుట్టెనక గురువామింగా నువ్వు తెస్తుందే 5,000, మళ్ళీ నీకు ఫ్లైట్ జర్నీ కావాలి. నువ్వు తెచ్చి 5,000 పోవడానికి సరిపోతుంది, మళ్ళీ ఎవడి మొగ్గ మీద వస్తావురా? నువ్వు గువ్వ మూసుకుని అందరం ట్రైన్ కే పోదాం, పొద్దున్న స్టేషన్ కి వచ్చేయండి. అరే నీకు గుద్దలు ఇవ్వదు గుడిసకపోదు కానీ 8,000 కాకపోయినా మీ డాడీ కాళ్ళ మీద పడి 5,000 తీసుకురా. అది కూడా ఇవ్వడు అన్నావనుకో గుద్దల తంతే గద్దలే ఎగురుతావు. ఏం కొడుకా, ఏమో అడగాలని అనుకుంటున్నావు గాని కొత్తగొచ్చిన కూడా లెక్క సిగ్గుపడుతున్నావు, ఏంది కథ? అది నాన్నగారు నాకు 5,000 కావాలి. ఏంటి నాన్నగారా? ఏం కొడుకా, డబ్బులు అడిగినప్పుడు నా ఈ మొగ్గుల మర్యాద? మొన్నేమో డాడీ బ్రో అని పిలిచావు, ఈ రోజు డబ్బులు అవసరమైనప్పుడు నాన్నగారా? అయినా నా దగ్గర ₹1 లేదు. ఒక్క రూపాయి కూడా లేదా డాడీ? ఎందుకే డాడీ గిట్లా మాట్లాడతావు? తాత కూడా గిట్లనే దాసి దాసి అంతా దయాల పాలు చేసిండు, నువ్వు కూడా ఇట్లనే దయాల పాలు చేస్తావా? అదే దెంగుతున్నా నిన్ను. అరే అప్పుడు మీ తాతకాడు ఉన్నాయి కాబట్టి దయ్యాలపాలు చేసిండు, ఇప్పుడు నా దగ్గర లేవు. అట్లుంటే అయినా నా మనతోని. దగ్గర డబ్బులుంటే దయ్యాలపాలు చేయను, నింజలపాలు చేస్తాను రా కొడకా. నీ అవ్వ నువ్వు ఇప్పుడు 5,000 ఇవ్వకపోతే తాత వట్టాల మీద ఒట్టేనే. ఓరి గుడ్డి తెప్పల పాడుకోవు, నీ అవ్వ ఏం మాట్లాడుతున్నావురా? అయినా ఇప్పుడు 5,000 ఇస్తే ఎక్కడికి పోతావు, ఏ నింజకు వేస్తావు, ఎవడి బొంద మీద పెడతావు రా లాన్. నేను టింకు గుడ్డు ముగ్గురం గోవా పోతున్నాం డాడీ, అందుకే 5,000 కావాలి. గోవా ఎందుకురా? గుద్ద మింగించుకోవడానికా? గావలాగాళ్ళకు ఏం పని పాట లేదు, నీకేమైందిరా? మంచిగా జాబ్ చేయాల్సిన టైంలో ఊరు కుక్క తిరిగినట్టు తిరుగుతామంటున్నారు లాన్. అయిపోయింది బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. డాడీ నాకు ఇప్పుడు 5,000 ఇస్తావా ఇవ్వవా చెప్పు? నీ అవ్వ పైసలన్నీ ఏం చేసుకుంటావే? ఏం కొడక నోరు లేస్తుంది, డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఇవ్వను. డాడీ ఇప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో నీకు పావని ఆంటీకి మధ్య ఉన్న విషయం అమ్మకు చెప్పేస్తా అంటున్నా నేను. ఓరి పిచ్చి పడుకో, మెల్లగా చెప్పరా, ఎందుకు కుక్క ఓరినట్టు ఓరుతున్నావు? నీ అవ్వ నా డబ్బులని దెంగి తినడానికే పుట్టినట్టు ఉన్నవురా నువ్వు. అట్లుంటది ఇదిగో మనతోని. తీసుకొని మింగేయి. భగవంతునికి భక్తునికి నడుమ విడరాని బలమైన బంధాన్ని వేసా. మామ స్లీపర్ టికెట్స్ తీసుకున్నావుగా, మళ్ళీ ట్రైన్ ఎక్కినాక టీసీ గాడు గువ్వలు మింగుతాడు. అరే స్లీపర్ టికెట్స్ లేవంటారా, అందుకే జనరల్ తీసుకున్నా. ఎలాగైనా 10 hours నిల్చుంటే సరిపోతుంది, గోవా వచ్చేస్తుంది. అదే దెంగుతున్నా నిన్ను. అరే నీ అవ్వ నేను ముందే అనుకున్నా మావా, నీకు వంగ చేత కాదు మింగ చేత కాదు. ఆ జనరల్ బోగి ఎక్కి దిగినవంటే చాలు మన బట్టలు మొత్తం విమల్ పాన్ బార్ స్మెల్ వస్తాయిరా లాన్. ఏం కాదులే మామ, ఈ ఒక్కసారిగా ఆ స్మెల్ ని తట్టుకో. వచ్చేటప్పుడు స్లీపర్ టికెట్ తీసుకుందాం అని. ఇదిగో ట్రైన్ పోతుంది, పద పద పద. అదే దెంగుతున్నా నిన్ను. అరే నీ అబ్బా ముందు వచ్చేటప్పటి వరకు బతికుండాలి కదరా, ఆ స్మెల్ కి లోపలే చచ్చిపోతాం. భయ్యా కిధర్ జా రహా, అచ్చా డ్రెస్ పేర్ కర్. అదే దెంగుతున్నా నిన్ను. అరే తెర గుడ్డ డెంకర్ జారా, ఇడి నుంచి మింగి నోట్ల నింపుకొని కిదర్ జారా బాయ్ అంటున్నాడు ఎర్రిపువ్వుగాడు. అయిపోయింది బతికి అయిపోయింది నీ చెక్కేస్తారులే ఈ రోజంతా. మామ ఎట్లుంది గోవా? ఒక్కొక్క పూరి సరిత ఆంట్లాగా ఉంది కదరా.
లేదు మామ, సరోజ ఆంటీ లాగానే ఉన్నారురా. వీళ్ళందరి నంబర్ తీసుకోవాలరా మామ, ఇంటికి వెళ్ళాక పులిహార కలపచ్చు. మీ గువ్వలని కర్రె కొమరిగాడు మింగా ఏడికి పోయినా ఊర్లో ఉన్న ఆంటీలను మరవరారా మీరు లాన్. అరే పొట్టి, నువ్వు ఆ ఆంటీ దగ్గరికి పోరా, నిన్ను ఎత్తుకుని ఆ నీళ్ళలోకి తీసుకుపోతుంది. అదే దెంగుతున్నా నిన్ను. అరే నువ్వు గువ్వముయిరా, ఎట్లున్నదిరా అది ముఖం మొగ్గలాగా పెట్టుకుని. కావాలంటే నువ్వు పో, నేను వేరే తెల్లపూరిని చూసుకుంటా. గైస్, వీడియో లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ను ఆన్ లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.